గుత్తి వంకాయకి బంగాళదుంపకి పెళ్ళైన తర్వాత గుత్తి వంకాయ మరియు బంగాళదుంప ఇద్దరు కలిసి బంగాళదుంప వాళ్ళ ఇంటికి వెళ్తారు. బంగాళదుంప వాళ్ళ నాన్న గుత్తి వంకాయని బంగాళదుంపని ఇంట్లోకి రానివ్వడు. ఎందుకంటే గుత్తి వంకాయకి బంగాళదుంపకి పెళ్ళవడం బంగాళదుంప వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు. ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న గుత్తి వంకాయ ఎక్కడ, కనీసం దుంపల బడి ముఖం కూడా తెలియని బొంగులో దుంపగడివి నువ్వే ఇక్కడ, అంత చదువుకున్న అమ్మాయి ఒక తలక మాసింది, నువ్వు అంతకన్నా పెద్ద తలక మాసిన వాడివి, వెళ్ళి ఎక్కడో అడుక్కు తినండి అంటూ తిడతాడు. ఆ మాటలు విన్న బంగాళదుంప గుత్తి వంకాయ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బంగాళదుంప తను సంపాదించిన చిన్న స్థలంలో చిన్న పూరి గుడిసె కట్టుకుని చాలా హ్యాపీగా ఉంటారు. బంగాళదుంప గుత్తి వంకాయని ఐఏఎస్ ఎగ్జామ్ రాయమని చెప్పి బుక్స్ కొని తెచ్చి ఇస్తాడు. గుత్తి వంకాయ ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది. గుత్తి వంకాయ ఐఏఎస్ అవుతుంది. ఊర్లో అందరూ బంగాళదుంప గొప్పతనాన్ని పొగుడుతారు. పెళ్ళి అవ్వగానే పెళ్ళాంకి కడుపు ఎప్పుడు చేద్దామా అని ఆలోచించే మగాళ్ళని చూసాం గాని పెళ్ళాన్ని ఐఏఎస్ చేసిన మొగుడిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటూ పొగుడుతారు. ఆ మాటలు విన్న బంగాళదుంప వాళ్ళ నాన్న ఎంతో పొంగిపోతాడు. బంగాళదుంప వాళ్ళ నాన్న కొడుకుని కోడల్ని క్షమించి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి.